హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష బ్లాగ్స్. జూలైలో వీడియోస్ లేట్ అయ్యాయి, అందువల్లే కొంచెం గ్యాప్ వచ్చిందండి. ఈ గ్యాప్ ని కవర్ చేయడానికే ఈ ఆగస్ట్ లో ఆ గ్యాప్ ని మనం ఫుల్ఫిల్ చేద్దామండి. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏఐ. ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయంట. చాలా కాన్స్పిరసీ థియరీస్ ఏఐ చుట్టూ అల్లుకున్నాయి. వాటిలో నిజమెంత అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏఐ వల్ల చాలా జాబ్స్ పోతున్నాయి. నియర్ బై ఫ్యూచర్ లో ఇలా ఉంటే చాలా కష్టమే అంటున్నారు అనలిస్టులు. మేము డెవలప్ చేసిన యాప్ మాకే శాపంగా తయారవుతుంది అంటున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వీటిలో ఎంత నిజం ఉంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే కాదు, అన్ని ఇండస్ట్రీస్ ని ఇంపాక్ట్ చేస్తుంది. డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీడియో ఎడిటర్స్, రైటర్స్, ఈవెన్ ఆల్సో యాక్టర్స్ కూడా ఈ ఏఐ అనేది రీప్లేస్ చేస్తుందంట. చాట్ జీపీటీ, జెమినై, సోరా వీటి స్పీడ్ చూసి చాలా షాక్ అయ్యారు కదా. ఒక గంట పట్టే వర్క్ 2 minutes లో అయిపోతుంది. కోడ్ రాసేస్తుంది, డిజైన్స్ క్రియేట్ చేస్తుంది, స్క్రిప్ట్ కూడా ప్రిపేర్ చేస్తుంది. మేము దీని మీద ప్రీవియస్ గా 2 months బ్యాక్ ఒక వీడియో చేసామండి. ఆ వీడియోకి అంతగా రీచ్ రాలేదు. మీరు కనుక ఇప్పుడు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోని కూడా చూడండి, మీకే అర్థమవుతుంది. అయితే ఈ వీడియోలో ఏఐ అనేది మన ఫ్యూచర్ లైఫ్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఈ వీడియో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అయితే ఈ వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన నియర్ బై ఫ్యూచర్ లో మనల్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఈ వీడియో కాన్సెప్ట్. వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు అనిపించిన అభిప్రాయాలని మాతో షేర్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హర్ష బ్లాగ్స్. మీకు సబ్స్క్రైబ్ అనేది చిన్నదే కావచ్చు, కానీ అది మాకు చాలా విలువైనది. మీ ఎంకరేజ్మెంట్ ని సబ్స్క్రైబ్ రూపంలో మాకు తెలియజేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. లెట్స్ రోల్ ద స్టోరీ. అందరూ చెప్తున్నట్టుగా ఏఐ వల్ల జాబ్స్ పోవడం అనేది కొంచెం అబద్ధం, కొంచెం నిజం. ఇంకా మన చుట్టూ ఉన్న సొసైటీలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. ఏదైనా నెగిటివిటీని స్ప్రెడ్ చేసినంత ఈజీగా పాజిటివిటీని స్ప్రెడ్ చేయరు. ఎవ్రీ 30 years కో 15 years కో ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం చేసే పనిలో పద్ధతి మారుతుంది తప్ప దాని వల్ల ఇనిషియల్ గా బెనిఫిట్స్ పొందలేకపోయినా లాంగ్ టర్మ్ లో దాని ఉపయోగాలు అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ప్రపంచాన్ని ఎలా మార్చబోతుంది? ఏఐ గురించి ప్రజల్లో 2 అభిప్రాయాలు అనేవి ఫామ్ అయ్యాయి. ఒకటి, ఏఐ మంచిదని. 2, ఏఐ వల్ల మన ఫ్యూచర్ ఉండదు అని. కొన్ని మార్కెట్ రీసెర్చ్ సంస్థలు చెప్తున్నట్లుగా ఏఐ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన ప్రొడక్టివిటీ పెరగడం కానీ, హెల్త్ కేర్ సిస్టమ్ డెవలప్ అవడం, ఇంకా ఎడ్యుకేషన్ అందుబాటులోకి రావడం వంటి చాలా ఉపయోగాలే ఉన్నాయి. కానీ మనం దీనికి అడాప్ట్ అవ్వాలి. అలాగే కొంతమంది చెప్తున్నట్టుగా మాన్యువల్ గా రిపిటేటివ్ జాబ్స్ చేసేవారు ఏఐ రోబోటిక్స్ వలన మా జాబులు కోల్పోతామని చెప్పి భావిస్తున్నారు. అయితే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించగలం. ఇవి చాలా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడంలో, మన లైఫ్ స్టైల్ ని ఈజీ చేయడం, పీస్ఫుల్ గా చేయడంలో హెల్ప్ చేస్తుంది. రీసెంట్ గా ఒక పెద్ద కంపెనీలో జాబ్స్ కట్ ఆఫ్ అని చెప్పి ఒక పోస్ట్ అనేది వైరల్ అవుతుంది. అయితే ఈ పోస్ట్ ని చాలా మంది ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయని చెప్పి సర్క్యులేట్ చేస్తున్నారు. ఆ లే ఆఫ్స్ అనేవి జరుగుతుంది ఏఐ వల్ల కాదు. మెక్కిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 2030 నాటికి వరల్డ్ ఫైనాన్షియల్ సెక్టార్ కి $13 trillion డెవలప్మెంట్ అనేది జరుగుతుందని ఒక అంచనా వేశారు. అంటే యావరేజ్ గా ఎవ్రీ ఇయర్ 1.2% డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది హిస్టరీని చేంజ్ చేసే ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ఈ డెవలప్మెంట్ అనేది ఎలా వస్తుందంటే హ్యూమన్స్ చేసే పనిని ఆటోమేషన్ గా మార్చడం, న్యూ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ లో ఇన్నోవేషన్ పెరగడం వలన ఇది సాధ్యం అవుతుంది. 2023 నుంచి 2030 మధ్య కాలంలో 70% కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాయి. పూర్తిగా అడాప్ట్ చేసుకున్నాయి 50% మాత్రమే ఉంటాయని చెప్పి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అనేక అప్లికేషన్స్ లో మన లైఫ్ స్టైల్ ని ఈజీ చేయబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఫైనాన్షియల్ గా, జుడిషియల్ అండ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ మీద దీని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. అన్ని జాబ్స్ సెక్టార్స్ లో చేంజెస్ తీసుకొస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన వరల్డ్ వైడ్ గా 300 million ఫుల్ టైమ్ జాబ్స్ కోల్పోవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన వరల్డ్ వైడ్ గా 7% అనేది జీడిపి పెరుగుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అండ్ ఓపెన్ ఏఐ స్టడీ ప్రకారం 80,000 వైట్ కాలర్ జాబ్స్ అనేవి ఇంపాక్ట్ అవుతున్నాయని చెప్పి తెలియజేస్తుంది. MIT అండ్ బోస్టన్ స్టడీస్ అయితే ఏకంగా 2025 నాటికి 2 million జాబ్స్ పైగా మాన్యువల్ గా వర్క్ చేసే వాళ్ళు ఇంపాక్ట్ అవుతారని చెప్పి చెప్తుంది. 2025 నాటికి 2 million మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ కోల్పోవచ్చు. అయితే ఈ ఆటోమేషన్ కి గురయ్యే జాబ్స్ ఏంటంటే కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్. ఈ డొమైన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది FAQs ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. మోస్ట్లీ ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఇదే. సెకండ్, రిసెప్షనిస్ట్. చాలా అప్లికేషన్స్ లో చాట్ బాట్ అనేది ఒక ఈజీ టూల్ అయిపోయింది. ఈ చాట్ బాట్స్ అనేవి హ్యూమన్ క్వశ్చన్స్ ని డిపెండ్ చేసుకుని ఆన్సర్ ప్రిపేర్ చేయగలదు. థర్డ్ వన్, అకౌంటెంట్స్ అండ్ బుక్ కీపర్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. ఫోర్త్ వన్, సేల్స్ పర్సన్ జాబ్స్ కూడా దీని వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇదివరకు మీరు చూసినట్లయితే పేపర్స్ లోను ఇంకో దేంట్లో అడ్వర్టైజ్మెంట్స్ కింద వచ్చేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా డిజిటల్ మార్కెటింగ్ నడుస్తుంది. ఫిఫ్త్ వన్,
డేటా అనాలిసిస్ అండ్ రీసెర్చ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ హెల్ప్ లేకుండా వాస్ట్ నెంబర్ ఆఫ్ డేటాని అనలైజ్ చేసి చూపించగలదు. అలాగే వేర్ హౌస్ వర్క్, రోబోట్స్ వల్ల ఈజీ పికింగ్ అండ్ ప్యాకింగ్ అండ్ డెలివరీ కూడా అయిపోతున్నాయి. 7th వన్, ఇన్సూరెన్స్ అండర్ రైటర్స్. డేటా బేస్డ్ డెసిషన్ మేకింగ్ ని ఏఐ ఆటోమేట్ చేస్తుంది. అండ్ లాస్ట్ వన్, రిటైలర్స్. ఈ డొమైన్ లో సెల్ఫ్ చెక్అవుట్ సిస్టమ్స్ కి షిఫ్ట్ అవడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీకు నాకు అందరికీ వచ్చే క్వశ్చన్ మార్క్ ఇదే. మనం చేయాల్సిన వాటిలో ముఖ్యంగా లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది ఒక మెయిన్ టాపిక్. ఎవ్రీ డే ఇస్ ఒక న్యూ లెసన్ అన్నట్టు ఎప్పటికప్పుడు కోర్సెస్, వర్క్ షాప్స్, అప్ స్కిల్లింగ్ అనేది మ్యాండటరీ చేసుకోవాలి. దాంతో పాటుగా సాఫ్ట్ స్కిల్స్, క్రియేటివిటీ, ఎంపతి, కొలాబరేషన్. రిపిటేటివ్ వర్క్ అంటే చేయగలదు కానీ క్రియేటివ్ గా ఆలోచించడం కానీ హ్యూమన్ ఎమోషన్స్ ని గ్యాదర్ చేయడం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అది సాధ్యం కాకపోవచ్చు. సో ఈ సెక్టర్స్ మీద ఫోకస్ చేయడం అనేది చాలా బెటర్. ఎజైలిటీ, న్యూ కెరీర్ పాత్స్ ని ఎంచుకోవాలి. దానిలో ప్రోగా మారడం అనేది చాలా ఇంపార్టెంట్. 4th వన్, స్పెషలైజేషన్. పర్టికులర్ గా ఒక డొమైన్ లో ఎక్స్పర్ట్ అవడం అనేది చాలా అవసరం. అయితే ఇప్పటి వరకు వీడియోలో ఏఐ వల్ల ఏ జాబ్స్ అయితే ఇంపాక్ట్ అవుతున్నాయి, ఏఐ వల్ల జాబ్స్ పోకుండా ఉండాలంటే ఏం చేయాలన్న విషయాల్లో తెలుసుకున్నాం. అయితే ఏఐ కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ జాబ్స్ అనేది రీప్లేస్ చేయలేదు అన్న వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేయని జాబ్లు ఏంటి అంటే, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది టీచర్స్ మీద ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ. అదేంటి నువ్వు ముందు చెప్పినట్టు ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూజ్ అని చెప్పావు కదా, ఇప్పుడేంటి ఇలా చెప్తున్నావు అని మీరు అడగచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, టీచర్స్ అనే వాళ్ళు హ్యూమన్ కనెక్షన్స్ తో స్టూడెంట్ ని యూస్ఫుల్ ప్రొడక్ట్ గా చేస్తారు. బట్ ఏఐ కూడా ఎడ్యుకేషన్ ఇవ్వగలదు, కానీ ఎంతవరకు అర్థమైంది అన్న విషయాన్ని ఏఐ గ్రహించలేదు అనేదే మా పాయింట్. 2nd వన్, లాయర్స్ అండ్ జడ్జెస్. స్ట్రాటజీ, కేస్ జడ్జిమెంట్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అవసరం అవుతుంది ఈ సెక్టర్ లో. ఎందువల్ల అంటే, మెయిన్ గా ఒక కేసు హీరింగ్ లో ఉన్నప్పుడు ఎక్యూజ్డ్ వైపుని, విట్నెస్ వైపుని అన్నిటిని బేర్ చేసి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఒక పర్సన్ గా డిసైడ్ చేస్తాడు. అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఏదైతే ప్రాంప్ట్ దానికి ఇస్తామో దానికి తగ్గట్టుగానే జడ్జిమెంట్ ఇస్తుంది తప్ప దాని ఓన్ గా ఎమోషన్స్ ని ఫీల్ చేసుకుని జడ్జిమెంట్ ఇవ్వదు కదా. అందువల్లే లాయర్ అండ్ జడ్జెస్ కి ఈ సెక్టర్ లో ఇంపాక్ట్ అనేది చాలా తక్కువనే చెప్పాలి. 3rd వన్, సిఇఓ అండ్ మేనేజర్స్. సిఇఓ అండ్ మేనేజర్స్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకి లీడర్షిప్ అండ్ విజన్ అనేది చాలా అవసరం. ఇప్పటికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీళ్ళ జాబ్లని రీప్లేస్ చేస్తుంది అనేది అయితే డౌటే. 4th వన్, హెచ్ఆర్ మేనేజర్స్. మోటివేషన్ ఇవ్వటంలో కానీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ని రిజాల్వ్ చేయడంలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుందా అంటే కష్టమనే చెప్పాలి. 5th వన్, సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్. మెంటల్ హెల్త్ లో హ్యూమన్ ప్రెసెన్స్ అనేది చాలా అవసరం. సో దీనిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రీప్లేస్ చేయలేదు. అండ్ 6th వన్, సర్జన్స్. సర్జరీ చేస్తున్నప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది అత్యవసరం. ఇక్కడ డాక్టర్ చెప్పినట్టు మిషన్ చేయగలగాలి, లేదంటే కొన్నిసార్లు సీన్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 7th వన్, కంప్యూటర్ అనలిస్టులు. సిస్టమ్ ఇంటిగ్రేషన్, మెయింటెనెన్స్ చేయడం కోసం హ్యూమన్ డెసిషన్స్ అనేవి చాలా అవసరం. ఇప్పట్లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ డొమైన్ ని అంతగా ఎఫెక్ట్ చేయకపోవచ్చనే ఒక అంచనా. 8th వన్, రైటర్స్ అండ్ ఆర్టిస్టులు. నాకు ఈ కాన్సెప్ట్ మీద స్క్రిప్ట్ కావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్ చేసి ఇవ్వగలదు, కానీ హ్యూమన్ ఎమోషన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా అయితే రాయటం సాధ్యం కాకపోవచ్చు. అండ్ ఆల్సో నటించలేరు కూడా. అయితే ఈ ఇయర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనం ఎన్ని జాబ్స్ కోల్పోయాము అంటే 2025లో 85 మిలియన్ ఉద్యోగాలు కోల్పోవచ్చు అని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ చేసింది. రిటైల్ జాబ్స్ లో 65% పైగా ఆటోమేషన్ అవ్వచ్చు అని చెప్తుంది. ఇప్పుడే ఎలా అంటే నెక్స్ట్ 5 years లో ఎలా ఉండొచ్చు అనే దానికి PwC రిపోర్ట్ ఏం చెప్తుందంటే 2030లో 30% జాబ్స్ ఆటోమేషన్ కి ప్రోన్ అవ్వచ్చు అని చెప్తుంది. సాధారణంగా మగవాళ్ళు చేసే జాబ్స్ లో మాన్యువల్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అప్పర్ హ్యాండ్ ఉండాలంటే మనం ముందు మాట్లాడుకున్నట్టుగా లైఫ్ లాంగ్ లెర్నింగ్, డెవలప్ సాఫ్ట్ స్కిల్స్, బీ ఎజైల్, స్పెషలైజ్డ్ ఇలా ఉండటం చాలా అవసరం. అయితే ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చేస్తున్న వాళ్ళకి ఒక డౌట్ అయితే ఉంటుంది, మా జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయి, గవర్నమెంట్ సెక్టర్ లో జాబ్స్ అనేవి ఎఫెక్ట్ కావా అని. దానికి కూడా ఎఫెక్ట్ అవుతాయి, కానీ లిమిటెడ్ గా మాత్రమే. బట్ ఈ ఎఫెక్ట్ అనేది లిమిటెడ్ గా అండ్ స్లోగా అయితే ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ తో కంపేర్ చేస్తే దీని ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ అండ్ లిమిటెడ్ అని కూడా చెప్పాలి. ఎందువల్ల అంటే పబ్లిక్ సెక్టర్ లో సిస్టమ్స్ అనేది చాలా స్లోగా ఎవాల్వ్ అవుతుంది, అలాగే రెగ్యులేషన్స్ కూడా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఇలా ఇంపాక్ట్ అయ్యే గవర్నమెంట్ జాబ్స్ లో ఏ జాబ్స్ ఉండొచ్చు అంటే మెయిన్ గా డేటా ఎంట్రీ జాబ్స్ అండ్ క్లరికల్ అండ్ ఫైల్ ప్రాసెసింగ్ జాబ్స్, రొటీన్ ఫైల్ చెక్స్, ఫార్మ్ వెరిఫికేషన్, షెడ్యూలింగ్, ఇవి రోబోటిక్ తో ఆటోమేషన్ చేసే అవకాశం చాలా ఉంది. మూడోది ట్రాన్స్లేషన్ అండ్ టైపింగ్ జాబ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ట్రాన్స్లేషన్ ని చాలా యాక్యురేట్ గా ట్రాన్స్లేట్ చేసి ఇవ్వగలదు. మీరు ఏ లాంగ్వేజ్ లో కావాలంటే ఆ లాంగ్వేజ్ లోకి సెకండ్స్ లో ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది. సో ఈ జాబ్స్ కి డిమాండ్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. కానీ గవర్నమెంట్ సెక్టర్ లో
కొన్ని జాబ్స్ అనేవి చాలా సేఫ్ గా ఉన్నాయని చెప్పాలి. అందులో మెయిన్ గా ఫీల్డ్ ఆఫీసర్స్. దీనిలోకి రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ది మన దేశ అత్యున్నత జాబ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్. ఇక్కడ పాలసీ మేకింగ్ అనేది జరుగుతుంది ఈ డిపార్ట్మెంట్ లో. సో వీటిని రీప్లేస్ చేయడం కష్టం. థర్డ్ వన్ హ్యూమన్ డిపెండెంట్ సర్వీసెస్. మనం ముందు మాట్లాడుకున్నట్టుగా టీచర్స్, డాక్టర్స్ ని రీప్లేస్ చేయడం అసాధ్యం. ఫోర్త్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంజనీరింగ్, ఇన్స్పెక్షన్స్. ఈ జాబ్స్ అనేవి ఏఐ తో రీప్లేస్ చేయడం జరగకపోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల గవర్నమెంట్ జాబ్స్ లో బెనిఫిట్ వచ్చేసరికి గవర్నమెంట్ వర్క్ అనేది ఫాస్ట్ గా, ఎఫిషియెంట్ గా అండ్ ట్రాన్స్పరెంట్ గా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మాన్యువల్ ఎర్రర్స్ తగ్గొచ్చు, పబ్లిక్ సర్వీస్ డెలివరీ చేయడం స్పీడ్ పెరగొచ్చు అని చెప్పి ఒక అభిప్రాయం ఫామ్ అవుతుంది. అలాగే దీని వల్ల నష్టాలు కూడా గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నాయి. లో స్కిల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూచర్ లో ఉండకపోవచ్చు. అలాగే ఇప్పట్లోనే రిక్రూట్మెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఇంకా ఏఐ కూడా గవర్నమెంట్ సెక్టర్ లోకి వస్తే ఆ రిక్రూట్మెంట్ అనేది చాలా స్లోగానే ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా తగ్గిపోవచ్చు. మీరు చెప్పండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ అనేది ఏ సెక్టార్ లో ఎక్కువ ఉంటుంది? గవర్నమెంట్ సెక్టర్ లో ఎక్కువ ఉంటుందా లేదా ప్రైవేట్ సెక్టర్ లో ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇప్పటికీ చాలా యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ లో ఏఐ కోర్స్ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ కింద లేదా ఒక ఆప్షనల్ కోర్స్ కింద రావడం స్టార్ట్ అయ్యింది. సో మనం దానికి తగ్గట్టుగా మారుతున్నాం. ఫ్యూచర్ లో చేంజ్ కాబోయే వర్క్ ఫోర్స్ అలైన్మెంట్ మోడల్ తో ఎంప్లాయీస్ కి కావాల్సిన సబ్జెక్ట్ ని, స్కిల్స్ ని టీచ్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అపోజ్ చేయడం ఇక జరగకపోవచ్చు. యాక్సెప్ట్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం బీట్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిపిటేటివ్ టాస్క్ ని హ్యాండిల్ చేస్తుంది. బట్ మనం ఫోకస్ చేయాల్సింది క్రియేటివిటీ, లీడర్షిప్, ఎమోషన్స్ మీద. ఏఐ ఫ్యూచర్ ని చేంజ్ చేస్తుంది, జాబ్స్ తీసేస్తుందేమో, కానీ కొత్త జాబ్స్ ని కూడా క్రియేట్ చేయగలదు. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హర్ష వ్లాగ్స్. నెక్స్ట్ ఇంకొక